అలా వస్తుంది. కానీ దయ అనేది దేవుడి ద్వారాగానే. ఇది ఎక్కడైనా ఉందంటారా దయా కిరీటం? ఎక్కడ లేదు. లేదా ఎన్ని రూపాయలు వెళ్ళిచ్చినా కొనుక్కోలేదు. అవసరమైతే వీటిల్లో కూడా రాజ్యాన్ని మార్చి వేరొకడు కిరీటము పొందుకునే అవకాశం ఉంది. కానీ ఈ దయా కిరీటం అనేది దేవుడు ఇవ్వకపోతే మానవుడు పొందుకోలేదు. అది ఇచ్చేది దేవుడే. అందుకనే మరీ దగ్గరికి వెళ్ళిన గాబ్రియలు ఏం చెప్తుంది తెలుస్తా? దయాప్రాప్తురాలా అంటే దేవుని దయకు నువ్వు ప్రాప్తురాలయ్యి అంటే ఈ దయా కిరీటం దేవుడు ఇచ్చేదని గుర్తించాలి. నేను అప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎక్స్ప్రెస్ కిందను, మీరు గమనించుకుంటూ ఉండాలి. 2 విషయాలు నేను చెప్పాను. కునుకకు కాపాడుతున్న దేవుడు మనకు దూరంగా లేడు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాము. అందుకనే చదివిన 75వ సంకీర్తన మొదటి వచనంలో దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని చెప్తున్న భక్తులు ఏమంటున్నాడంటే నువ్వు ఎల్లప్పుడూ మా సమీపంగా ఉన్నావు. అది మనం గుర్తించాలి. ఆయన మనకు సమీపంగా ఉంటున్నాడు కాబట్టి మనం కాపాడబడుతున్నాం. అందుకు మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా ఈ దయా కిరీటం అనేది దేవుడిస్తే తప్ప ఏ మానవుడు ఎవరు కూడా పొందుకోలేరని గుర్తించాలి. మూడవదిగా తల్లిదండ్రులుగా ఆయన మనము చదివిన ఆ మాటల్లో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదవగా విన్నాం కదా. అందులో ఏం చెప్తున్నాడు అంటే కనుక చిన్నపిల్లలను అనేక మంది తల్లిదండ్రులు తీసుకొస్తూ ఉంటే అలనాడు శిష్యులు అడ్డగిస్తూ వస్తున్నారు. అంటే దేవుని దగ్గరికి రానివ్వకుండా ఉంటున్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులే దేవుని దగ్గరికి పిల్లల్ని పంపించట్లేదు, సండే స్కూల్కి పంపించట్లేదు. ఇంకా చెప్పాలంటే చాలామంది పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అని చెప్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం కంటే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేంట్లో పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. కోపం ఎలా వస్తుంది పిల్లలకి? వాళ్ళ అబ్బాయి జరిగి సరిగ్గా అన్నం తింది కదా అంటే బొమ్మలెట్టు అంటారు పిల్లలు ఉన్నవారు. ఆ బొమ్మలెట్టకపోతే ఏం దొరుకుతుంది అంటే ఏమొస్తుంది? బొమ్మలు అలవాటు చేసింది మనం కాదు. తీసుకుని పెట్టినా అన్నం తినేతావా లేదా ఇంకేముంటాయి గేమ్లు అలాంటి ఏయోటి పెట్టేసి అంటే మన పని అయిపోవాలి. తర్వాత అది పెట్టినప్పుడు లేదా ఛార్జింగ్ ఏముండదు, లేదా మనకి ఏదో ఫోన్ వస్తుంది. ఫోన్ ఇస్తే కుదరదు. ఈలాగా ఏమవుతుందంటే కోపం వస్తుంది. ఫోన్ 7,000 రూపాయలు 1,000 వాడికి తెలియదు. ఈ వస్తువు ఎంత కాస్ట్లీయో తెలియదు. ఏదో దొరికితే కోపాన్ని బట్టి. అందుకనే ముందుగానే దేవుని మాటలు చెప్తూ ప్రభు యొక్క శిక్షణను బోధలు పెంచాలంటే ఈ టైంలో భోజనం చేసే టైంలో దేవుని మాటలే వినాలి అని చిట్టి సిల్కమ్మ లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా మనకు రావు. అలాంటివి చూపించి కాకుండా ఇదిగో భోజనం చేసే టైంలో ఇక దేవుని మాటలు వినాలి లేదా దేవుని మాటలు వినాలి అయ్యే నేర్పించావు అనుకో, అయ్యే అలవాటు చేసుకుంటాం. ఇది అలవాటు చేసుకోవడం అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రభు యొక్క శిక్ష బోధ అనేది గుర్తు లేకుండా మన పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ చిన్నవి చూపించాను. తర్వాత ఎంత విలువైన ప్రభు మాట్లాడి ముందు పెట్టినా కానీ మనకి ఇష్టం. అలా మనమే రేపుతున్నాం కనుక తండ్రులారా లేదా తల్లులారా కోపం రేపొద్దాడికి ఎలా రేపుతో మనం కోపం అంటే ఈ రకంగానే మనం నేర్చుకుని రేపు తర్వాత ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి అని అలా పెంచాలి అంటే కనుక ఎక్కడికి రావాలంటే పిల్లలు దేవుడి దగ్గరికి రావాలి. ఆటంకపరిచేవాడు అలనాడు శిష్యులుగా ఉంటే ఈరోజు మనకి తెలియకుండా తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల్ని ఆటంకపరిచేవారుగా ఉన్నాం. అంతే కదా. మరి ఆ టయానికి ఆ భోజనం టయానికి ఆ టిఫిన్ టయానికి ఇదిగో భోజనం టైం అయిపోయింది కదా దేవుని పాటలు పెట్టేది, టిఫిన్ టైం అయింది కదా దేవుని పాటలు పెట్టి అని వాళ్ళు చెప్పిలా ఉంటారు. అలా చెప్పలేదు. ఇప్పుడు నాకు బొమ్మలు ఎడుతుంది కదా తినట్లేదా అలాగ ఆడి చెప్తాడు. నువ్వు ఫస్ట్ నుంచి అది అలవాటు చేస్తావు. అలా కాకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచకుండా ప్రభు దగ్గరికి తీసుకురాకుండా మనం లోకం వైపు మళ్ళిస్తాం. అలనాడు శిష్యులు ఆటంకపరిచేవారుగా ఉన్నారు. కానీ ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తెలియకుండానే వారిని ప్రభు దగ్గర తీసుకురాకుండా ఆటంకపరిచేవారుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కొందరు పిల్లలను గుర్తు చేసుకుంటే పిలుపు కుమార్తెల గురించి రాయబడిన మాటలు ఏంటంటే వారు ప్రవచించేవారుగా ఉన్నారు. ప్రవచించడం అంటే దేవుని గురించి చెప్పడం.
దేవుని ఆత్మ చేత దేవుడిచ్చిన తలాంతులు, అది దేవుడిచ్చిన వరం. వారు 9 కుమార్తెలుగా ఉన్నారు ఫిలిప్కి. ఆ కుమార్తెలు ఎలా ఉన్నారు తెలుసా? ప్రవచించే వారిగా ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే వారి ఇంటికాడ ఉన్నప్పుడు ఆ కుమార్తెలు ఎలా ఉన్నారు? ప్రవచించేవారిగా ఉన్నారు. ఎలా వచ్చేసిందంటారు? ఆ ప్రవచన వారు ఎలా పొందుతున్నారు? ఎలా పొందుతున్నారు? దేవుళ్ళు పెంచుతూ వచ్చారు. దేవుళ్ళు పెంచుతూ వచ్చారు కాబట్టి వారు పరిశుద్ధ గ్రంథంలో ఈ వరం కలిగి ఉన్నారు అంటే కనుక దాని వెనకాల తల్లిదండ్రుల శిక్షణ ఎలా ఉంది? తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంది? ఆ పెంపకం పెంచారు కాబట్టి ప్రవచించే వరం కలిగిన వారు. ఇంకా యెఫ్తా అని ఆయన గుర్తు చేసి నేను చదివించలేదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న యెఫ్తా గురించి మనం ఆలోచన చేస్తే ఒక్కతే కుమార్తె అండి ఆయన. యెఫ్తాకి ఒక్కతే కుమార్తె. అంతే కాబట్టి కుమార్తె గురించి గుర్తు చేస్తాం. ఒక్కతే కుమార్తె అయితే తండ్రి యుద్ధానికి వెళ్ళి వస్తూ ఉంటే సంతోషపడిపోతున్నాడు. చెరిగెత్తులతో వెళ్ళి సంతోషంతో వెళ్ళి వస్తూ ఉంటే ఎదురైన తండ్రి అప్పటిదాకా సంతోషంగానే వచ్చాడు విజయంతో. కుమార్తె ఎదురైన తర్వాత మాత్రం నింపేసుకున్నాడు. ఎందుకని కుమార్తె చెడ్డదనా? బైబిల్ చదువుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. యెఫ్తా కుమార్తె ఇంట్లోంచి ఎదురొస్తూ ఉంటే ఎదురైన తండ్రి అప్పటిదాకా సంతోషం వచ్చిన వాడు పట్టు చెప్పుకుని అయ్యో నా కుమార్తె నాకు ఇంత బాధ కలిగేస్తావా అని ఏడుస్తున్నాడు. ఎందుకని అంటే కనుక యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకుని యుద్ధంలోకి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని నాకు ఈ యుద్ధంలో విజయం ఇస్తే కనుక నా ఇంటి కుటుంబంలోంచి ఏదో వస్తే అది నీకు బలిగా ఇస్తానన్నాడు. ఇంటి కుటుంబంలోంచి ఎవరు వచ్చారు? ఇప్పుడు కుమార్తె వచ్చింది. ఏంటి డాడీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నా వాళ్ళ తప్పు ఏంటంటే లేదు నా కుమార్తె ఒక్కతే కుమార్తె. నేను దేవుడితో మొక్కుబడి చేసుకుంటే దాంట్లో దగ్గర చేయక ఏమి ఆలోచించుకో. నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావు అంటే ఆ కుమార్తె ఏం చెప్తుంది? నేను వెళ్ళైపోతే సిద్ధంగా ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు కుమార్తెలు వాళ్ళ పర్మిషన్ లేకుండా నీకు నా కుమార్తె ఇది అయితే బాగుంటుంది, లేకపోతే నా కుమార్తెకి ఇది బాగుంటుంది అని నీకు నచ్చి ఒక షర్ట్ కానీ లేకపోతే ఒక డ్రెస్ కానీ తెచ్చేవనుకో ఏం జరుగుతుంది? ఇష్టపడతారా? ఇష్టపడతారు. ఎవరు తెమ్మన్నాడు అంటే మన మీద ప్రేమ కొద్ది ఆ ప్రేమ కొద్ది తెచ్చారు. నేనంటే ప్రేమ కొద్ది తెచ్చారని ఏమాత్రం కూడా కొట్టలేదు. అలాంటి పిల్లలు ఉన్న కాలంలో మనం ఉన్నాం. అంటే ఎవరిది తేడా ఎవరిది తప్పు అంటే కనుక నడవలసిన త్రోవలో మనము నడిపించట్లేదు. ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని నడిచట్లేదు. వ్యర్థం వాడిన కుమారుడు తండ్రికి విలువ.